ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు నాకు అనుగ్రహించిన ఓ ప్రత్యేకమైన వరము ఏమిటి అంటే పాటలు వ్రాయడం, స్వరాలను సమకూర్చడం, పాడడం. దేవుడు నాకు అనుగ్రహించిన వరాలలో శ్రేష్టమైన వరాలు పాట రాయడం, స్వరకల్పన చేయడం, పాడడము. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా ఆ వరాన్ని ప్రభు సేవలు వాడుచున్న సమయంలో ఎక్కువగా నేను పాడుకునే పాట ఊహించలేని మేలులతో నింపిన అనే పాట. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఈ పాట ఎక్కువగా నేను ఇష్టపడి ఆయా సభలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో పిలువబడిన చోటెల్లా కూడా ఎక్కువగా నేను ఇష్టంగా పాడుకునే పాట ఊహించలేని మేలులతో నింపిన అనే పాట. ఈ పాట వ్రాసిన వారు ఎవరు అనేది నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు తెలిసింది. దైవజనులు, అభిషిక్తులు జుతుక ఆశీర్వాదం గారని. చాలా చలించిపోయాను. ఒకసారి సిరియాల ప్రాంతం కూడా ఆయన వచ్చి పాటలు పాడారు. ఈరోజు నేను ఎక్కువగా ఇష్టపడి పాడే పాటను వారు రచించి పాడారు అని తెలిసి చాలా దుఃఖపడ్డాను, వారు లేరని. మంగళవారం 20వ తారీఖున ప్రభువు పిలుపునందుకొని వారు వెళ్ళిపోయారని. తీరా ఆయన రచించి పాడిన పాటలు ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు ఈ దైవ సేవకుని దేవుడు ఎంత అద్భుతంగా ప్రపంచమంతా కూడా వాడుకున్నారు. అందును బట్టి నేను ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ దైవదాసురాలకు, పిల్లలకు ప్రగాఢ సానుభూతి నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడే మీకు ఆదరణ కలిగించి ఓదార్పును అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ పాటలు పాడడం, రచించడం, స్వరకల్పన చేయడం అనేది సాక్షాత్తు దేవుడే ఇవ్వాలి. ప్రియులారా, అందరి వల్ల అది సాధ్యపడే విషయం కాదు. పాటలు పాడేవాళ్ళు, శ్రావ్యంగా రమ్యంగా పాడేవాళ్ళు ఉన్నారు, కానీ పాటను రచించి స్వరకల్పన చేసి పాడేవారు తక్కువ. వారిలో దైవజనులు, ఆశీర్వాదం గారు ఉన్నారు అనుటలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరోపక్క ఆందోళన చెందుతున్నాను, వారు లేరని. ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వాక్యంలో, కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఏ పాట అయితే దేవుని చేత, ఏ కీర్తన అయితే దేవుని చేత రాసి నేర్పమన్నాడు, ఆ మాటలు దేవుడే రాయించాడు, స్వరకల్పన చేయించాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 22వ వాక్యంలో, కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పెను. మరి దైవజనులు, ఆశీర్వాదం గారు ఎన్నో వేదికల మీద దశాబ్దాలుగా అనేక గొప్ప గొప్ప వేదికల మీద ఆయన పాటలు పాడి అనేకులను ఉజ్జీవపరుస్తూ, పాటలు నేర్పిస్తూ, దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరిచిన దైవజనులు.
వారికి పరిచర్య భాగ్యం దేవుడిచ్చాడు. మంచి కుటుంబం, మంచి సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన బహు కీర్తనీయుడు అని 48వ కీర్తన మొదటి వాక్యం, 18వ కీర్తన మొదటి వాక్యంలో కీర్తనీయుడని యెహోవా, ఆయన బహు కీర్తనీయుడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఈ భూమి మీద ఏ దైవజనులు ఆత్మ ద్వారా పాటలు రాసి పాడారో అవే పాటలు పరలోకంలో కూడా వినబడతాయట. మనం చూస్తాం ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 15వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ కింద వచనంలో మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే గారు 120 సంవత్సరాలు వచ్చిన ఆ ప్రారంభంలో, ఆ సంవత్సరంలో ఆ కీర్తన రాసినట్టు ఆ ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో ఆ మొదటి వాక్యంలో 120 సంవత్సరాల కాలంలో, అనగా ఇక చనిపోయే ఆ ప్రాయంలో యెహోవా విడువడు ఎడబాయుడు, ఆయన మీకు తోడుగా ఉంటాడని ఆ పాట రాయడం జరిగింది. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లర, అంటే కనానుకు అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలలో ఇశ్రాయేలును నడిపించి ఒడ్డుకు చేర్చిన తర్వాత మోషేయు ఇశ్రాయేలు అందరూ కలిసి ఒక పాట పాడారు. యెహోవా బలమును గురించి వాళ్ళు పాట పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వాక్యంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము. ఏం కీర్తన? ఆయన బలమును గురించిన, ఆయన శౌర్యమును గురించిన కీర్తన పాడారు. ఈ కీర్తనలు ఈ భూమి మీద ఏ భక్తుల చేత దేవుడు రాయించాడో పరలోకంలో కూడా అవి మారు మురుగుతాయి ప్రియులారా. మోషే కీర్తన ఏ రీతిగా అక్కడ మోగిందో అదే రీతిగా ఏ భక్తుడు పాటలు పాడి ప్రభువుని మహిమపరిచారో ఆ కీర్తనలు కూడా పరలోకంలో అవి మారు మురుగుతాయి ప్రియులారా. మరి ఆశీర్వాదం గారు లేరని చాలా ఆందోళన చెందుతూ ఆ కుటుంబానికి, సంఘానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఈ పాట ఊహించలేని మేలులతోనే ఆ పాట ఈయనే రాశాడని తెలిసి సంతోషించి ఈరోజు నేను ఈ వీడియో ముఖమున వారు ఎంత అనుభవం లేనిది ఈ పాట రాశారు అని తెలిసి సంతోషిస్తూ, వారు లేరని లోపల కృంగిపోతున్న నా హృదయంలోంచి ఇటువంటి దైవజనులు లేరే, చాలా వేదనలతో సంతాపం తెలియపరుస్తున్నాను. వారు పాడి ఎన్ని పాటలైతే రచించి పాడారో ఆ పాటలు ఒక్కొక్కటిగా నేను వింటూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంత ఆత్మీయ లోతుల్లో జీవించకపోతే ఆ మాటలు ఆయన రాశారు, అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అటువంటి దైవజనం లేకపోవడం చాలా విచారకరం. అయినప్పటికీ దేవుని పిలుపు పొందుకొని వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఒకరోజు మనం కూడా వెళ్ళవలసి ఉంది. మనం కూడా ఆ ప్రభువును గణపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ సాగిపోతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను
నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ మాత్రమిచ్చి స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును. నీ నామములు ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును. నీ నామములు ఊహించలేని